అలాగే మేడం, ఇప్పుడు మీ జర్నీ అంతా ఏమన్నా రాయాలని కానీ ఏమైనా అనుకున్నారా మీరు ఎప్పుడన్నా? లేదండి, నేను రాసి ఎవరు చదవడం. ఇప్పుడు నా చరిత్ర అందరూ అది చదివి ఏదో మంచిది తీసుకుంటారా? అట్లా కాదు, ఇన్స్పిరేషన్ అండి కొంతమందికి. లేదండి, మనం అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నారు. పెద్ద పెద్ద వాళ్ళంటే మాస్టర్ బుక్స్ అంటే అది అది చూసి మనం నేర్చుకోవాలి. అదే మనదంతా అంత ఇదిగా నాకు తెలీదు అంతే. అంటే అప్పటి పాటలు వింటుంటే ఇప్పటికి వినాలనిపిస్తుందండి. ఇప్పటి పాటలు ఏంటంటే మర్చిపోతున్నాం అసలు. అది ఎలా జరుగుతుంది, ఎందుకు ఎలా? అప్పుడు మ్యూజిక్ వేరండి, ఇప్పుడు మ్యూజిక్ వేరు. అప్పుడు మ్యూజిక్ 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 అని అలాగ ఉన్నారు. అప్పుడు ఒక్కొక్క చిన్న పదం ఉంటే కూడా పదానికి ఒక మంచి అంత ఇదిగా మ్యూజిక్ కంపోజింగ్ చేస్తారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ లేవండి. అదే ఏదో మీరు కూడా మ్యూజిక్ చేయొచ్చు. అవును, ఇప్పుడు వచ్చే జనరేషన్లో మీకు కూడా ఏదో ఒకటి తెలిసి ఉంటే మీరు కూడా చేయొచ్చు. అవును, అలాగ ఉంది పద్ధతి. అప్పుడు అంత విద్వాంసులు, వాళ్ళు సంగీత విద్వాంసులు చెప్పాలండి. ఎంఎస్ విశ్వనాథం గారు కానీ, లేకపోతే కేవి మహాదేవన్ గారు కానీ, ఎస్ రాజేశ్వరరావు గారు ఏంటి. అవును, అబ్బో. అలాగే ఎన్టీఆర్ గారు మీరు పాడిన పాటల్లో దాదాపు మంచి మంచి పాటలు ఉన్నాయండి ఆ సినిమాల్లో. అది ఎట్లా మీకు అవకాశాలు ఎట్లా వచ్చినాయో కానీ తెలియదు, కానీ అది ఎవరు ఎంకరేజ్ చేశారో కానీ, ముఖ్యంగా ఈ పాండవ వనవాసంలో 1965 మొగల రేకుల సిగదాన హేమమాలిని గారి కోసం పాట ఉంది. అలాగే ఉమ్మడి కుటుంబంలో పాడారు మీరు ఎన్టీ రామారావు గారి సినిమాల్లో. తర్వాత కంచుకోట ఈడొచ్చిన పిల్లనోయ్ విశ్వేశ్వరరావు గారు ఇలాగ చెప్తే ఏ పిక్చర్ అని కరెక్ట్ గా చెప్పారు. అలాగే పాట కాంచనాకి ఈడొచ్చిన పిల్లనోయ్ హోయ్ 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 నేను ఆడించే పిల్లనోయ్ సై 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 నువ్వేసే సుక్క కన్నా ఎచ్చనైన దాన్ననోయ్ కవ్వించే కరిగేదాకా కదలనోయ్. అలాగా వస్తుంది. గోపాలుడు భూపాలుడు కూడా పాడారు అలాగా. ఇది ఈడొచ్చిన పిల్లనోయ్ గుర్తుంది. శ్రీకృష్ణ అవతారంలోనేమో చిలుకల కొలికిన చూడు ఆ పాట పాడారు. సరే సరే సరే. అదే రికార్డెడ్గా కొన్ని ఉంటాయండి ఇట్లా మనకి. అది రామాయకుడి సినిమాలో పట్నంలో శాలిబండ పెద్ద హిట్. పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ శంకర్ గారు మ్యూజిక్. అవును, హైదరాబాద్ శంకర్. ఓకే. తర్వాత బంగారు గాజులో జాజిరి జాజిరి చెక్కల మామ, బాగ్దాద్ గజి దొంగ, గండికోట రహస్యం, నిండు హృదయాలు, దాదాపు చాలా సినిమాల్లో ఉన్నాయి మీరు ఎన్టీఆర్ గారితో. ఎక్కువ పాడానండి, నాకు పేరు తెలీదు. మీరు చెప్పేటప్పుడు నాకు అదంతా గుర్తొస్తుంది.